మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోని యానంపేట ఎక్స్ రోడ్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుండి హైదరాబాద్ బార్కాస్కు ఒక వ్యాన్లో 23 ఆవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకే బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్ నాయకులు గట్కేసర్ వద్ద సదరు వ్యాన్ను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గట్కేసర్ పోలీసులు ఆవులను స్వాధీనం చేసుకుని జయాగూడ గోశాలకు తరలించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోని యానంపేట ఎక్స్ రోడ్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుండి హైదరాబాద్ బార్కాస్కు ఒక వ్యాన్లో 23 ఆవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్ నాయకులు గట్కేసర్ వద్ద సదరు వ్యాన్ను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గట్కేసర్ పోలీసులు ఆవులను స్వాధీనం చేసుకుని జియాగూడ గోశాలకు తరలించారు. ఇక ఇదే అంశంపై తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మన మేడ్చల్ జిల్లాలోని అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకోవడం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కు అంటే ఏపీ నుంచి హైదరాబాద్ కు దాదాపుగా 23 ఆవులను తరలిస్తున్నారని చెప్పని పోలీసులకు పక్కా సమాచారం అందించారు బజరంగ్ దళ్. అయితే బజరంగ్ దళ్, గోరక్షక దళ్ నాయకులు ఎప్పటికప్పుడు ఈ లారీలో తరలిస్తున్న ఆవులకు సంబంధించి సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో ఏపీ నుంచి దాదాపు 23 ఆవులను తరలించి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న కలేబాలకు పంపాలని చెప్పి చూస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే బజరంగ్ దళ్, గోరక్షక దళ్ సభ్యులు పోలీసులు ఇచ్చిన సమాచారంతో వెంటనే జియాగూడ కళాశాలకు తరలిస్తున్న నేపథ్యంలో మధ్యలో పట్టుకొని ఎవరైతే ఈ ఆవులను తరలిస్తున్నారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ గోవులను దాదాపుగా 23 గోవులను తరలిస్తున్న లారీ ఏమైతే ఉందో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, దీనికి ఎవరు మూల కారణము, తర్వాత ఎన్ని రోజులుగా దందా కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రాథమికంగా వెనకొండ నడిపిస్తున్న అంటే గోవులు తరలిస్తున్న వెనకొండ నడిపిస్తున్న వ్యక్తులకు సంబంధించి ఈ గోశాలకు తర్వాత గోశాలలో ఉన్న ఆవులు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు. అలాగనే దీనిలో జియాగూడలో గోశాలకు తరలిస్తున్న నేపథ్యంలో దీంట్లో ఉన్న కీలక వ్యక్తుల దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.